నిజమైన సంపద. పెద్ద పెద్ద భవంతులు, ఎకరాల కొద్దీ పొలాలు, విశాలవంతమైన జీవితం, ఖరీదైన వాహనాల్లో ప్రయాణం, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం సంపదగా పరిగణిస్తాం. డబ్బుతోనే గొప్పతనం, గౌరవం వస్తాయనే ఆలోచన కొంతవరకు వాస్తవమే అయినా నిజమైన సంపద ఇది కాదు. మనిషి ఏదైనా సాధించడానికి శరీరం అనే ఉపాధి కావాలి. ఇది ఉన్నంత వరకే మనమేమి చెయ్యాలనుకున్నా, ఏ లక్ష్యాన్ని చేరాలనుకున్నా సాధ్యమయ్యేది. అందువల్ల దీన్ని జాగ్రత్తగా పోషించుకోవాలి. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఈయపర సాధనకు సాధనం ఈ శరీరమే. కష్టకాలంలో మన పక్కన స్నేహితులను కలిగి ఉండడం అనేది ఎంత గొప్ప సంపద. సంస్కారవంతులుగా, జ్ఞానవంతులుగా మనల్ని తీర్చిదిద్దేది చదువు. విచక్షణ, వివేకాలనే చక్షువుల నుంచి మనిషిని సన్మార్గంలో పయనించేటట్లు చేస్తుంది. మన పుట్టుకకు, ఇతర ప్రాణుల పుట్టుకకు భేదాన్ని తెలుసుకునే మేధనిస్తుంది. ఈ సకల చరాచర సృష్టిలో తన స్థానాన్ని, ప్రాముఖ్యాన్ని, కర్తవ్యాన్ని మనిషికి బోధపరిచేది చదువే. అది చాలా విలువైన సంపద. మనిషి ఒంటరిగా జీవించలేడు. ఎదుటి వారితో ఎలా మలుసుకోవాలో, ఎలా సంభాషించుకోవాలో ప్రథమంగా తన కుటుంబ సభ్యుల నుంచి, తన పెద్దల నుంచి గ్రహించాలి. వారి సత్ప్రవర్తనను అలవర్చుకోవాలి. అది సమాజంలో తోటి వారితో ప్రవర్తించే తీరుపై ప్రతిబింబించి సత్ఫలితాన్నిస్తుంది. సంబంధ బాంధవ్యాలను నిలుపుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అప్పుడే మన బంధాలు హాయిగా సాగిపోతాయి. అందరినీ కలుపుకునే స్నేహపూర్వక ప్రవర్తన మనకు ఐశ్వర్యం లాంటిదే. సంపద అంటే ధనాన్ని ఎక్కువగా సంపాదించడం కాదు, మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేయడం అంతకన్నా కాదు, అలాగని ఎక్కువ పొదుపు చేయడము కాదు. సంపాదన ఒక స్థాయికి చేరుకున్న తరువాత ఇక సంపాదించవలసిన అవసరం లేదన్న భావన కలగడం, దాన్నే తృప్తి అంటారు. అది మనిషికి కలగని నాడు అశాంతికి గురవుతాడు. మనశ్శాంతి కరువవుతుంది. కంటి మీద కునికే ఉండదు. తృప్తి కొంతమందికే దక్కే అరుదైన సంపద. తమ సృజనతో అద్భుతమైన రచనలు చేసేవారు, నిష్ణుతులైన కళాకారులు, రోగుల ప్రాణాలు కాపాడే వైద్యులు, ప్రయోగశాలలో ఆహారహం పరిశోధనలు చేస్తూ మనవాళ్ళకి ఉపకరించే అనేక వస్తువులకు రూపకల్పన చేసే శాస్త్రవేత్తలు, భావితరాలను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే అధ్యాపకులు, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో దేశాన్ని రక్షించే సైనికులు ఏ దేశానికైనా విలువైన సంపద. మహాపురుషులు అందించిన జ్ఞాన సంపద, మన పూర్వీకులు అందించిన విజ్ఞానం, పెద్దలు మన కోసం ఏర్పరిచిన సదాచారాలు, సత్సాంప్రదాయాలు మన జీవితానికొక క్రమశిక్షణను, పదాన్ని ఇస్తాయి. వాటిని పాటిస్తూ వారు చూపిన ధర్మపదంలో కొనసాగడమే ఆ వారసత్వ సంపదకు మనం ఇవ్వగలిగే నిజమైన గౌరవం. అది ఘనమైన సంపద. రహస్య శృంఖలాలను బదులు చేసి దేశమాతకు స్వేచ్ఛ ఊపిరూదడంలో తమ ధన, మన ప్రాణాలను కోల్పోయిన ఎందరో త్యాగధనులు తరతరాలు మనసులో నిలుపుకొనవలసిన వారు. వారు జాతికి అమూల్యమైన సంపద. మనిషి కడ వరకు తోడు ఉండవలసిందేమిటి అని యక్ష ప్రశ్నలో యక్షుడు ధర్మరాజును అడుగుతాడు. మనోబలమని సమాధానమిస్తాడు యుధిష్ఠిరుడు. మన వెంట ఎవరున్నా, ఎంత సంపద ఉన్నా మనోబలానికి సాటిరారు. మనిషి తుదిశ్వాస వరకు ఉండవలసిన ఈ సుగుణం ఎంతో అద్భుత సంపద. సంపద అనగానే మనకు వచ్చే లౌకిక దృష్టి భావనల నుంచి బయటపడి నిజమైన సంపదను కూరెత్తగలగాలి. జీవితానికొక ఔన్నత్యం చేకూరదప్పుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.